ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సముద్రంలో ఉండే మహాకాయ జీవి నీలి తిమింగలం గురించి. ఇది కేవలం సముద్ర జీవి మాత్రమే కాదు, భూమి మీద ఎప్పుడు జీవించిన అతి పెద్ద స్తనధారి. తిమింగలం పొడవు సుమారు 25 నుండి 50 మీటర్ల వరకు ఉంటుంది. అంటే ఒక క్రికెట్ పిచ్ పొడవు దాదాపు ఒకే తిమింగలంలో సరిపోతుంది. దాని బరువు సుమారు 100 నుండి 200 టన్నుల వరకు ఉంటుంది. ఒక్క నీలి తిమింగలం బరువు సుమారు 50 ఏనుగుల బరువుతో సమానం. దాని గుండె పరిమాణం మాత్రమే ఒక లారీ అంత ఉంటుంది. ఒక నిమిషానికి దాని గుండె 8 నుండి 10 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. తిమింగలం ఒక స్తనధారి, అంటే మనుషుల్లాగే పిల్లలకు పాలు ఇస్తుంది. శ్వాస తీసుకోవడానికి ఊపిరితిత్తులు ఉపయోగిస్తుంది. ప్రతి 10 నుండి 15 నిమిషాలకోసారి సముద్రం మీదకు వచ్చి గాలి పీలుస్తుంది. అప్పుడు దాని శ్వాసనాళం నుండి 9-10 మీటర్ల ఎత్తు వరకు నీటి ఆవిరి జలపాతంలాగా ఎగిరిపోతుంది. మనకి తెలిసిన చేపలకు, జంతువులకు పళ్ళు ఉంటాయి, కానీ నీలి తిమింగలానికి పళ్ళు ఉండవు. దాని దవడల రెండు వైపులా 270 నుండి 395 వరకు బేలిన్ ప్లేట్లు ఉంటాయి. ఇవి ఒక సహజ వడపోత ఫిల్టై లాగా పనిచేస్తాయి. దీని ద్వారా నీటిలో ఉన్న చిన్న జీవులు పట్టబడి తిమింగలానికి ఆహారంగా మారతాయి. నీలి తిమింగలానికి ఇష్టమైన ఆహారం క్రిల్ అనే చిన్న రొయ్యల లాంటి జీవులు. ఒకరోజు నీలి తిమింగలం సుమారు 3 నుండి 4 టన్నుల వరకు క్రిల్ తింటుంది. అంటే లక్షల సంఖ్యలో చిన్న జీవులను ఒకేసారి మింగేస్తుంది. నీటిని పెద్ద మొత్తంలో నోటిలోకి తీసుకుని ఆ తర్వాత బేలిన్ ప్లేట్ల ద్వారా నీటిని బయటికి తోసేస్తుంది. లోపల చిక్కుకున్న క్రిల్, చేపలు, ఇతర చిన్న జీవులను మింగేస్తుంది. నీలి తిమింగలానికి ఒక ప్రత్యేకమైన గానం ఉంటుంది. దాని శబ్దం చాలా లోతైనది, 100 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి బలమైన శబ్దాలలో ఒకటి. ఈ శబ్దాన్ని వాడుకుని ఒక తిమింగలం మరొకదానితో మాట్లాడుతుంది, దూరాన్ని అంచనా వేస్తుంది, ఆహారాన్ని కనుక్కుంటుంది. ఇది ఒక రకంగా సముద్రపు మొబైల్ ఫోన్ అన్నట్టే. బ్లూ వేల్ పిల్లలు కూడా అద్భుతంగా పెద్దవే. కొత్తగా పుట్టిన బ్లూ వేల్ బిడ్డ పొడవు 7 మీటర్లు, బరువు 2 నుండి 3 టన్నులు ఉంటుంది. తల్లిపాలు తాగే సమయంలో ఒక్కరోజు 200 లీటర్ల వరకు పాలు తాగుతుంది. దీనివల్ల ప్రతిరోజు దాని బరువు సుమారు 90 కిలోల వరకు పెరుగుతుంది. బ్లూ వెల్ ప్రపంచంలోని అన్ని సముద్రాలలో కనిపిస్తాయి. వేసవి కాలంలో చల్లని నీటిలో ఉండి ఆహారం ఎక్కువగా తింటాయి. శీతాకాలంలో వేడిగా ఉండే సముద్రాలకు వెళ్లి పిల్లలకు జన్మ ఇస్తాయి. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో బ్లూ వెల్ ఉండేవి. కానీ గత శతాబ్దంలో మనుషులు వీటిని వేటాడి దాదాపు అంతరించిపోయే పరిస్థితికి తెచ్చారు. ప్రస్తుతం సముద్ర కాలుష్యం, నౌకల ఢీకొనడం, వాతావరణ మార్పులు కూడా వీటి ప్రాణాలకు ప్రమాదంగా మారాయి. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి మరియు ఇతర సంస్థలు వీటిని రక్షిత జాతిగా ప్రకటించాయి. ప్రస్తుతం వీటి సంఖ్య మెల్లగా పెరుగుతున్నప్పటికీ ఇంకా చాలా అరుదుగా కనిపించే జీవులలో ఒకటి. మొత్తానికి బ్లూ వెల్ మన సముద్రాల అందం, శక్తి, మహత్తును ప్రతిబింబించే జీవి. ప్రకృతి సమతౌల్యం కోసం ఇలాంటి జీవులు తప్పనిసరి. మనమందరం వీటిని రక్షించడం, సముద్రాలను శుభ్రంగా ఉంచడం మన బాధ్యత.